వ్యాలంటైన్స్ డే రోజు మన సెట్ లో ఉన్న ఒకరికి ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. I hate surprises. రాధిక గారిని సర్ప్రైజ్ చేయాలంటే డైమండ్స్ ఉండాలి. వద్దు. డైమండ్స్ వద్దంటారేంటి? ఆ డైమండ్ కి డైమండ్ ఇస్తే వద్దనే అంటారు, మరి ఏం చేస్తారు? Let me welcome the beautiful, the gorgeous surprise on stage, please. మాస్టర్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. Thank you and జడ్జ్మెంట్ ఇస్తున్నారేంటి మేడం మాట్లాడిన దానికి? ఆవిడ యాక్చువల్లీ వాక్ చేసుకుంటూ వచ్చినప్పుడే నేను జానీ మాస్టర్ని చూశాను. కళ్ళు కొంచెం మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. happy Valentine's Day. సారీ, నేను ఏడవకూడదు అనుకున్నాను, బట్ ఎప్పుడు మాస్టర్ ఏడిపించేస్తారు. నువ్వు వారియర్ మా, నువ్వు ఎందుకు ఏడుస్తావు? ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో కానీ నాకు ఈ పిల్ల దొరికింది. ఐ లవ్ యూ. అంత ఈజీ కాదు ఇలా బతకటం. అంటారు ఆడపిల్లకి సముద్రం అంత ఓర్పు ఉందని, అది నిజం. నా గురించి ప్రపంచంతోనే ఫైట్ చేసింది. వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ రైట్ అనేది నాకు తెలుసు, తనకు తెలుసు. మీ అమ్మ నాన్నకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, నిన్ను కని నాకు ఇవ్వటం. నా గురించి అన్నీ వదులుకొని నాకు జానీ కావాలని వచ్చింది. ఈ కట్టె కాలేంత వరకు నీతోనే ఉంటాను, నీతోనే జీవిస్తాను, నీతోనే మరణిస్తాను. మేడం, సార్ అంత బ్యూటిఫుల్ గా ప్రపోజ్ చేశారు, మరి మీరు కూడా ఇంకా మా రిలేషన్ అనేది, లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఇంకా పెరిగిందే తప్ప ఎక్కడ కూడా డ్రాప్ అవ్వలేదు. ఇంకా మోర్ పెరుగుతూనే ఉంటుంది అది లైఫ్ టైం ఎప్పటికైనా. ఇంతకంటే ఇంక నేను ప్రపోజ్ చేయలేను. అండ్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. బేసిక్లీ షీఈ్ అ వెరీ క్లాసికల్ డాన్సర్. ఈగ ఫుల్ మూవీ సాంగ్ అసిస్టెంట్గా చేశారు. దాని తర్వాత ఇష్టపడ్డాం. ముందు ఎవరు మీరే ప్రపోజ్ చేశారా? మాస్టర్ చేశారు. ఎలా ప్రపోజ్ చేశారు? లంచ్ అయిపోయింది, హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే, ఏ సుమా ఐ లవ్ యూ, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను అంటే. మీరు ఏమన్నారు అప్పుడు? వార్ వన్ సైడ్. మీరు ఎప్పుడే ఓకే చెప్పారు? ఆయన హ్యాండ్ వాష్ చేసుకుంటున్నప్పుడు చెప్పాను, మాస్టర్ మీది చాలా ఫాస్ట్, నేను చాలా స్లో, మీకు నాకు సెట్ అవ్వదు అని అంటే, అలా ఆపోజిట్ ఉంటేనే సెట్ అవుతుంది అని అన్నారు. ప్లస్ మైనస్ మాట్లాడినారా? అలా ఉంటేనే స్ట్రాంగ్గా ఉంటుంది అన్నారు. మరి ఇంత స్ట్రాంగ్ అవుతుందని నాకు తెలీదు.
వెరీ వెరీ నైస్. సో హ్యాపీ టు సీ యూ బోత్ స్మైలింగ్ అండ్ హ్యాపీ లైక్ దిస్. తను వచ్చినప్పుడు నా దగ్గర అప్పుడు అసలు ఏం లేదు మేడం, 1 రూపీ కూడా లేదు. ఒక 50,000 పక్కన అప్పు తీసుకొని ఇటు వద్దన్నారు పెళ్ళి అయితే చేసుకోవాలి కదా అని చెప్పి చార్మినార్ దగ్గర వేసుకొని సొంత పెళ్లి బట్టలు ఒక్కొక్క షాప్ లోకి వెళ్ళి ఇది బాగుంటది నేను తనకి బట్టలు సెలెక్ట్ చేయటం, ఈ కలర్ సెలెక్ట్ చేయటం, రేపు పొద్దున పెళ్లి, ఆ మూమెంట్ సూపర్ మూమెంట్ మ్యామ్. షాపింగ్ చేసేసి నైట్ అలసిపోయి హ్యాపీ పడుకున్నారు. నెక్స్ట్ ఈవినింగ్ పెళ్లి. నాకేమో నిద్ర పట్టట్లేదు. ఈయనేంటి గురకబెట్టి మరి నిద్రపోతున్నారా, నేను షాక్ అవుతున్నా. మీరు ఎప్పుడు ఇలాగే లవబుల్ గా హ్యాపీగా హెల్దీగా ఇంకా గ్రో అవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.